Welcome to 24 Technologies. Our today topic is AWS Flow, site-to-site VPN, site-to-site, point-to-site అండ్ ఎక్స్ప్రెస్ రౌట్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్రెస్ రౌట్ మనకు అజూర్ డెవాప్స్లో వస్తుంది, అజూర్ క్లౌడ్లో వస్తుంది, అజూర్ నెట్వర్కింగ్లో. బట్ ఇక్కడ మనకు సైట్ టు సైట్ విపిఎన్ అండ్ పాయింట్ టు సైట్ విపిఎన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ టు సైట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ విపిఎన్ అంటే ఏంటమ్మా? ప్రైవేట్ నెట్వర్క్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఓకే, వర్చువల్గా ఒక ప్రైవేట్ నెట్వర్క్ను నువ్వు యాక్సెస్ చేసుకోవడం. విపిఎన్ డివైజెస్ కూడా ఉంటాయి, యూ హ్యావ్ టు పర్చేస్ దట్ డివైస్ ఆల్సో. అంటే మీరు చేయలేరు అది. ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉంది, మీ కంపెనీ వాడు ఏం చేస్తాడంటే విపిఎన్ డివైస్ని పర్చేస్ చేసి ఆ విపిఎన్కు ఒక ఐపీ అడ్రస్ అండ్ పాస్వర్డ్స్ అవి సెట్ చేసుకుంటారు. ఓకే, ఆ విపిఎన్ ఐపీ అడ్రస్ ఏది ఉంటుంది అంటే ఆ విపిఎన్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది కదా. అంటే ఆ ఐపీ అడ్రస్ ఎవడు ప్రొవైడ్ చేస్తాడు? మీరు ఓన్గా సెట్ చేసుకునేది కాదు అది. మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏదైతే సెట్ చేస్తున్నాడో ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ సెండ్ చేసిన ఐపీ అడ్రస్. మీ ఇంట్లో కూడా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. మీ ల్యాప్టాప్లో యూజ్ చేసేది దట్ ఈస్ లోకల్ ఐపీ అడ్రస్. అది లోకల్ ఐపీ అడ్రస్. అదే మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అంటే నీకు ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వడా కానీ, వడలు ఇడ్లీలు కాదు, వడాఫోన్ వాడు కానీ ఇంకొకటి ఎవడైనా మీకు సెండ్ చేస్తే లైక్ మనకేది యాక్ట్ ఫైబర్ ఉంటుంది కదా, అది లోకల్ ఛానల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో మీకు ఐపీ అడ్రస్ అక్కడ వస్తుంది, రైట్? ఆ నెట్వర్క్ కనెక్ట్ అయిన డివైస్ అన్నింటికి ఒకసారి ఏం చేస్తారంటే మీ మొబైల్లో అండ్ మీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో రెండింటిలో సెర్చ్ చేయండి వాట్ ఈజ్ మై ఐపీ అని. సేమ్ వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే అది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేసిన ఐపీ అడ్రస్. ఇక్కడ కూడా విపిఎన్కు మనం ఏమి అసైన్ చేస్తాం? మనం అసైన్ చేసేది ఏం లేదు, వాడు ఇచ్చినది అక్కడ కనిపిస్తుంది, రైట్? అది డెడికేటెడ్ మన కోసం, ఎందుకంటే దోస్ ఆర్ చార్జబుల్, మనం పే చేస్తాం కాబట్టి. సరే, దానికంతా పక్కన పెట్టేస్తే విపిఎన్ అంటే ఒక డివైస్ కొనుక్కోవాలి, దానికి ఏదో కాన్ఫిగరేషన్ చేస్తాం, మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాం. అండ్ సైట్ టు సైట్, సైట్ అంటే ఏంటి? సైట్ అంటే ఏంటి? మనం ఒక సైట్కి వెళ్ళి అది చూసుకోవడము, అది పర్చేజ్ చేయడము, అది కాదు సైట్. లేదు అంటే రోడ్లో పోయేటప్పుడు సైట్ వేయడము, అది కాదు సైట్ అంటే. ఓకే, అండ్ మన కళ్ళకు వస్తుంది చూడండి, సైట్ ఉంది సైట్ ఉన్నాయి, అది కూడా కాదు సైట్ అంటే. ఏంటి సైట్ మరి? సైట్ టు సైట్ అంటే నీ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సైట్ టు నీ ఆన్ ప్రెమ్ సైట్. దిస్ అంటే సైట్ టు సైట్ విపిఎన్ అంటే సెక్యూర్ వేలో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ త్రూ నువ్వు సైట్ టు సైట్ను ఎనేబుల్ చేయాలి. ఈ ఆన్ ప్రెమ్ అంటే ఏంటి? నీ ఆఫీస్, నీ వర్క్ లొకేషన్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్. అండ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తే నవ్వుకుంటారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, వాడిది డేటా సెంటర్. ఇక్కడ ఏమనుకుందాం, వాడి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వాడి డేటా సెంటర్. డేటా సెంటర్ అది ఏ రీజియన్లో అయినా ఉండొచ్చు, ఏ అవైలబిలిటీ జోన్లో అయినా ఉండొచ్చు. ఇది ఒక మీ ఆన్ ప్రైమ్ లొకేషన్. ఇది కూడా ఇక్కడ ఏముంటుంది, మీ ఆఫీస్లో ఒక డేటా సెంటర్ను మీరు కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. పూర్తిగా క్లౌడ్ పైన డిపెండ్ కాకపోయినా కూడా కొంతమంది అంటే అట్లీస్ట్ మినిమం అయితే మెయింటైన్ చేయాల్సిందే. ఎందుకంటే మీ డివైజెస్ మేనేజ్ చేయడానికి విపిఎన్ కనెక్టివిటీ కోసం మినిమం సెటప్ లేకుండా ఏ కంపెనీకి ఉండదు. అట్లీస్ట్ రౌటర్స్, స్విచెస్ ఇవన్నీ ఉంటాయి కదా, రైట్? అంటే ఆన్ ప్రెమ్లో ఉన్న మీ డివైజెస్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న డివైజెస్ అంటే ఏంటి? నీ ఓన్లీ నీ ల్యాప్టాప్ ఒకటే కాదు, నీ ల్యాప్టాప్ ఒకటి ఇదొకటి కాదు, నీ ఆఫీస్లో ఉన్న డివైజెస్ అన్ని ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ తోటి కనెక్ట్ అవ్వడానికి, అంటే ఒక సైట్ నుండి ఇంకొక సైట్ కనెక్ట్ కావడాన్ని సైట్ టు సైట్ విపిఎన్ సెక్యూర్ వేలో కనెక్ట్ కావాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక థాడ్ లాగా ఉంది కదా, ఇది ఒకటి ఉంది కదా, ఈ రకంగా మనం కనెక్షన్ చేస్తానే కనెక్షన్ అవుతుంది అంటే కనెక్షన్ కాదు. అది మనకు కనిపించదు కదా, వైరింగ్ ఉన్నప్పటికీ కనెక్టివిటీ, బట్ మనం వర్చువల్గా కనెక్ట్ అయ్యేది. ఆ వర్చువల్గా కనెక్ట్ కావాలంటే నేను ఇప్పుడు వర్చువల్ అనే వర్డ్ వాడినానంటే వర్చువల్ ప్రైవేట్ గేట్వే. ఎక్కడ ఏ సైడ్ క్రియేట్ చేసుకోవాలి? అది నేను ఏడబ్ల్యూఎస్ సైడ్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఒకటి క్రియేట్ చేసుకొని, అండ్ ఏడబ్ల్యూఎస్ సైడ్ కస్టమర్ గేట్వే అనేది కూడా ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే ఇది మనము ల్యాబ్ అయితే చేసి చూపించలేము, బట్ జస్ట్ చూపిస్తాను, ఎందుకంటే నా దగ్గర ఆన్ ప్రైమ్ అకౌంట్ లేదు. నాకు విపిఎన్ డివైస్ కానీ, ఆన్ ప్రైమ్ ఐపీ అడ్రస్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ అంతా నా దగ్గర లేదు, ఆ ఇన్ఫ్రా కానీ. కాబట్టి జస్ట్ చూపిస్తాను మీకు, బట్ తెలిసి ఉండాలి. ఇది మనం చేస్తామని రియల్ టైంలో అంటే 100% మనం చేస్తాం, చేయకుండా అయితే ఉన్నాం. యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే మీరు కంపల్సరీ చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్, దీని గురించి తెలిసి ఉండాలి. ఓకే,
ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే. బానే ఉంది. నేనేం క్రియేట్ చేసుకోవాలని చెప్పాను? ఒక వర్చువల్ నెట్వర్క్ గేట్‌వే క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఈ సైడ్ కస్టమర్ గేట్‌వే. అంటే నేను ఆన్ ప్రెమ్‌లో క్రియేట్ చేసుకుంటానా అంటే లేదు. ఆ కస్టమర్ గేట్‌వే అనేది కూడా నీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో క్రియేట్ చేసుకుంటావు. వన్స్ ఒకసారి ఇది అండ్ ఇది క్రియేట్ అయిపోయినాయి. క్రియేట్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి? వీటిని కాన్ఫిగర్ చేయాలి. అంటే ఒకదానికొకటి. అంటే ఇక్కడ నేను ప్లస్ సింబల్ ఏస్తాను చూడండి. ప్లస్ అంటే ఏంటి? అడిషన్ గదా! అంటే ఈ రెండిటిని యాడ్ చేయడానికి వీపీఎన్ సైట్ టు సైట్ వీపీఎన్‌లోకి వెళ్లి ఈ రెండిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందర నేనేం చేయాలి? ఫస్ట్ వర్చువల్ ప్రైవేట్ గేట్‌వే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. కస్టమర్ గేట్‌వే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఆ 2 క్రియేట్ చేసుకున్న తర్వాత సైట్ టు సైట్ వీపీఎన్‌లోకి వెళ్లి నాకు ఎక్కడ ఉంటుంది అది వీపీస్‌లోకి చూపించాలంటే మీకు అక్కడ సైట్ టు సైట్ ఉంటది. అక్కడ మీరు దాన్ని క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని మీ కనెక్షన్స్‌ను ఎస్టాబ్లిష్ చేసుకొని సెక్యూర్ వేలో మీ ఏడబ్ల్యూఎస్‌కు మీ డివైసెస్ రీచ్ అవుతాయి. అంటే ఎవడు పడితే వాడు యాక్సెస్ చేయడానికి ఉండదింక. అంటే సెక్యూర్ వేలో నేను చేసుకునేది దానికోసం గదా! కనెక్టివిటీ. రైట్. దెన్ నాకు ఇంకొకటి ఏముంటుందంటే ఇక్కడ సైట్ టు సైట్ కాకుండా పాయింట్ టు సైట్. పాయింట్ టు సైట్ అని చెప్పేసి కూడా ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ దిస్ పాయింట్ టు సైట్? ఒకేసారి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంది. ఆన్ ప్రెమ్ ఓకే. ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ రెండింటిని మనం కలుపుతాం. ఈ పాయింట్ ఏంటి? అంటే పాయింట్ ఇట్లా పెట్టుకోవాలనా? ఇట్లా పాయింట్లు పెట్టుకుంటే పాయింట్లు అయితాయా? ఆ! అది కాదు. పాయింట్ టు సైట్ అంటే ఏంటి అంటే, నేను ఇప్పుడు సమ్‌హౌ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాం సమ్‌టైమ్స్. కరెక్టే కదా! వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ అంటే ఏంటి? 2 రోజులు ఆఫీస్‌కి పోవడం, 2 రోజులు నువ్వు ఇంట్లో కూర్చొని పని చేస్తావు. అంటే నువ్వు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే నువ్వు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో రీచ్ అవ్వగలుగుతున్నావు. ఎందుకంటే నేను వర్చువల్ ప్రైవేట్ గేట్‌వేకి అండ్ కస్టమర్ గేట్‌వేకి నేనేం చేశాను సైట్ టు సైట్ వీపీఎన్ ఎనేబుల్ చేశాను కాన్ఫిగర్ చేసి. అట్ ది సేమ్ టైమ్ పాయింట్ టు సైట్ అంటే సపోజ్ ఒకడెవడో ఉన్నాడు. వాడికి ఆరోగ్యం బాలేదు. ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తున్నాడు. రైట్. వీడేమైతాడంటే పాయింట్ టు సైట్. పాయింట్ టు సైట్. ఇంకొకడున్నాడు. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ నా ఆఫీస్‌లో లేదు. నాకేం అవసరం లేదనుకుంటే నువ్వు ఆన్ లొకేషన్ ఏది? మీ ఆఫీస్‌కి గాకుండా సమ్‌టైమ్స్ మీటింగ్‌లో క్లయింట్ మీటింగ్ దగ్గరికి పోయినారు. వీడు క్లయింట్. నీ క్లయింట్ నీకు బిజినెస్ ఇచ్చే క్లయింట్ క్లయింట్. ఇక్కడికి పోయినారు. ఇదేది నీ పీసీ, నీ ల్యాప్‌టాప్. నీ ల్యాప్‌టాప్. అక్కడ వర్క్ చేయాలి. నువ్వు అప్పుడు ఆఫీస్‌లో లేవు గదా! సార్ నేను ఆఫీస్‌లో లేను. క్లయింట్ గారు మీరు నా ఆఫీస్‌కి రండి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అంటే వాడు ఎగిరిదంతాడు. ఎట్లా తంతాడు? ఎగిరిదంతాడు. నేను నీకు బిజినెస్ ఇచ్చుకుంటా. నువ్వు నా దగ్గరకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయరా అని చెప్పేసి అంటే నువ్వు రెడీ చేసింది నా సిస్టమ్ వర్కౌట్ కావట్లేదు. మేము యూజ్ చేసేది సైట్ టు సైట్. మాకిది వర్కౌట్ కాదు అని చెప్పేసి అంటే వాడు బిజినెస్‌ను వేరే వాడికి ఇచ్చుకుంటాడు. అంటే ఇట్లాంటి సినారియోస్ నేను చెప్పేది ఇది ఎగ్జాంపుల్ అంతే. క్లయింట్ దగ్గర క్లయింట్ లొకేషన్‌లోకి పోయి నీ వర్క్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు వాడికి చూపించాలి. సో అండ్ సో మేము చేసాము. లైక్ ఏమైనా ఈ రకంగా చేసాం. ఫస్ట్ పీఓసీలు గాని, తర్వాత ఇంతవరకు వచ్చిందని స్టేటస్ అప్డేట్స్ గాని అవన్నీ ఇవ్వడానికి. అంటే నేను ఆన్ ప్రెమ్‌లో గాకుండా బయటికొచ్చి వర్క్ చేసుకుంటున్నాను. అంటే అవి పాయింట్స్ అనుకుందాం. డిఫరెంట్ జియోగ్రాఫికల్ లొకేషన్‌లో మీరెక్కడ ఉండి మీ ఇంట్లోనో, లేకపోతే మీ కార్‌లోనో, లేకపోతే మీ పార్క్‌లోనో, లేకపోతే ఇంకొక మీకు ఎక్స్‌పీరియన్స్ బాగుందనుకోండి ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తారు సమ్‌టైమ్స్ కాఫీ షాప్‌లలోనో కొన్ని సార్లు చూస్తుంటారు. మరి ఈ ఓవర్ యాక్షన్‌గా బస్సులో పడుకొని కూడా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చేస్తుంటారు. అక్కడ ఏముండదు ఫుల్లు. అదంతా బిల్డప్. వాళ్ళని చూసి మీరు మోసపోవకండి. అదంతా బిల్డప్. వాడు ఓపెన్ చేసి హెడ్‌ఫోన్స్ పెట్టుకొని సినిమా చూస్తుంటాడు. మీరేదో పని చేస్తున్నారని చెప్పేసి అనుకోకండి. సమ్ టైమ్స్ ఉంటుంది. కానీ నాట్ ఇన్ ఎవ్రీ టైమ్. అదంతా షోకేస్. రైట్. అది వదిలిపెట్టేస్తే క్లయింట్ అంటే ఒక లొకేషన్‌కి నువ్వు పోయినావు. లైక్ నేను ఇక్కడ నా ఆన్ ప్రెమ్ అకౌంట్ హైదరాబాద్‌లో ఉంది. బట్ నేను ఏది నా క్లయింట్ లొకేషన్‌కి పోయినాను. లైక్ యూఎస్‌కో. ఆ టైంలో నేను ల్యాప్‌టాప్ క్యారీ చేసినప్పుడు అక్కడ నాది వర్క్ కావాలి అంటే నువ్వు ఏం ఎనేబుల్ చేసుకోవాలంటే నీ లోకల్ డివైస్‌లో వీపీఎన్ కనెక్షన్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ఆ వీపీఎన్ నువ్వు యాక్సెస్ చేసుకోవడానికి నువ్వు పాయింట్ టు సైట్ అనేది కూడా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం చేసుకోవాలి. మరి వీపీఎన్ కాస్ట్ పడుతుందా? అంటే 100% కాస్ట్ పడుతుంది. ఎన్ని డివైజెస్‌కి నీకు వీపీఎన్ కనెక్టివిటీ కావాలి? ఎన్ని డివైజెస్ లైక్ నీ ఆఫీస్‌లో ఒక 1000 డివైజెస్ ఉన్నాయి అనుకుందాం. ఆ 1000 డివైజెస్‌కి వీపీఎన్ కనెక్షన్స్ ఇస్తున్నావు అంటే ఎవ్రీ టైమ్ ఒక పాస్‌కోడ్ అనేది వస్తుంది గదా! అంటే ఆ సింగిల్ కనెక్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క సింగిల్ కనెక్షన్ చార్జబులే. కానీ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారంటే రిడెండెన్సీ పర్పస్ దాన్ని యాక్టివ్, 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 పాసివ్ అని చెప్పేసి కూడా మనం కాల్ చేయొచ్చు. ఎక్కడ?
నాకు ఇన్ కేస్ నా విపిఎన్ కనెక్షన్స్లో అంటే ఒక ల్యాప్టాప్కి వచ్చే కనెక్షన్స్ ఎప్పుడైనా రిడెండెన్సీకి ఒకటి ఫెయిల్ అయినా ఇంకోటైనా రెండు పెట్టుకుంటాం. ఒకటి పెట్టుకుంటారు మామూలుగా కొద్దిగా ఇంపార్టెంట్ అప్లికేషన్స్, క్రిటికల్ అప్లికేషన్స్ ఇలాంటివి అన్నప్పుడు నాకు డౌన్ కాకూడదు. నా ఎంప్లాయీని నేను నా రిసోర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, రెండు పెట్టుకుంటాను. ఇన్ కేస్ ఒకటి డౌన్ అయినా కూడా ఇంకొక లింక్ అప్ కావడానికి. అంతే కదా, మనం ఒక ఫోటో ఎక్కడ పెట్టుకుంటాం, మన ఫోటో మన దగ్గర కాకుండా గూగుల్లో కానీ క్లౌడ్లో కానీ లేకపోతే హార్డ్ డిస్క్లో కానీ పెట్టుకుంటాం కదా. మన చిన్న ఫోటోకే మనం అంత ప్రియారిటీ ఇస్తుంటే ఒక కంపెనీ నీకు పే చేస్తున్నప్పుడు వాడు ఎంత తీసుకుంటాడు నేను యూజ్ చేసుకోవడానికి, రైట్? దిస్ ఈస్ పాయింట్ టు పాయింట్ అండ్ సైడ్ టు సైడ్ థీరీ. ఓకే, ఈ థీరీని మనం ల్యాబ్లో టుడే ఈవినింగ్ అది అప్లోడ్ చేస్తాను 9 o'clock. ఇది మార్నింగ్ 9 o'clock అప్లోడ్ చేస్తున్నా. టుడే ఈవినింగ్ జస్ట్ చూపిస్తాను. బట్ ఇవి క్రియేట్ చేయడానికి నా దగ్గర ఆన్ ప్రైమ్ అకౌంట్ ఇవన్నీ లేవు కాబట్టి నేను డమ్మీ వాల్యూస్ తీసుకోలేను. బట్ నెక్స్ట్ మంత్ నేను అజూర్ నెట్వర్కింగ్ కూడా, అజూర్ క్లౌడ్ అండ్ అజూర్ నెట్వర్కింగ్ కూడా స్టార్ట్ చేస్తాను. దాంట్లో చూపిస్తాను. బట్ ఈ సైట్ టు సైట్ మీరు క్రియేట్ చేయాలన్నా, పాయింట్ టు సైట్ క్రియేట్ చేయాలి అన్నా, దాంట్లో హబ్స్ యాడ్ చేయాలి అనుకున్నా కూడా మీకు ఇది 1 minute 2 minutesలో అయ్యేది కాదు. ఎందుకంటే మీ ఎన్విరాన్మెంట్ మొత్తం దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 15 minutes, 20 minutes, 30 minutes, సమ్ టైమ్స్ 40 minutes, 1 or 2 hours. పెద్ద ఎన్విరాన్మెంట్ అయితే మేబీ ఇట్ విల్ టేక్ 12 hours కూడా, 10 to 12 hours కూడా. అంత టైం తీసుకోదు. బట్ చెప్తున్నా ఇది చాలా టైం. ఇది నేను చేస్తున్నా సార్ అంటే నువ్వు చెయ్యవు. యాజ్ ఎ ఫ్రెషర్గా నువ్వు చెయ్యవు. ఈవెన్ నీకు 3-4 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నువ్వు చెయ్యవు. కానీ ఏదైతే జరుగుతుందో ప్రాసెస్ దాంట్లో మిమ్మల్ని కూర్చోబెడతారు. దాంట్లో నువ్వు ఉండాలి. నాకు ఏం తెలియదు అంటే నడవదు. ఓకే, రైట్. దిస్ ఈస్ అవర్ టుడేస్ సెషన్, సైట్ టు సైట్ విపిఎన్ అండ్ పాయింట్ టు సైట్ విపిఎన్ గురించి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రీచ్ మీ ఇన్ వాట్సాప్ నెంబర్ అండ్ వాట్సాప్ త్రూ అండ్ కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు డెడికేటెడ్ సెషన్స్ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆర్ ఎల్స్ నెట్వర్కింగ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ క్లౌడ్లో ఏ రకంగా మనం చేస్తాము అనే వాటి డెడికేటెడ్ సెషన్స్, అంటే సీక్వెన్స్ మిస్ కాకుండా. యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్నా 30-40% నేను సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాను. బట్ నాకు చేతనైనంత నేను చేస్తున్నా. బట్ మీకు టైం తక్కువ ఉంది, నేను అన్ని నేర్చుకోవాలి సీక్వెన్స్ నాకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు నేను స్ట్రక్ అయిపోతున్నా. ఇవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ సమ్ డెడికేటెడ్ సెషన్స్, పెయిడ్ సెషన్స్. ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు మనకు స్టార్ట్ అవుతాయి. మినిమం ఛార్జెస్ మీకు థౌజండ్స్, ఏవి 10,000, 20,000 పర్ కోర్స్ ఏమి ఉండవు. మాక్సిమం నేను ఛార్జ్ చేసేది పర్ కోర్స్ 7,000 అలా ఛార్జ్ చేస్తున్నాను. దాంట్లో కూడా మీకు ఒక 5 members 10 members మీకు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరు జాయిన్ అవుదాము అనుకుంటే యూ విల్ గెట్ సమ్ డిస్కౌంట్ ఆల్సో. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్ అమ్మా, ఎవరైనా సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Thank you very much.